స్థిరపరచువాడైనా బలపరచువాడైనా ఇంకేం చేయవాడు? రియల్లీ ఆ యవనస్తుడు ఎవరు రాసినాడు? మే గాడ్ బ్లెస్ హిమ్. స్థిరపరచువాడు. చేయి పైకెత్తి చెప్పండి. కథ మొత్తం మార్చగలడట. ఎందుకు వచ్చినావు ఇక్కడికంటే నీ కథ మొత్తం మార్చబోతున్నాడు. చేతులు పైకెత్తి చెప్పట్లా. చరిత్ర మార్చబోతున్నాడు ఈ రాత్రి. నీ చరిత్రను తిరగరాయబోతున్నాడు యేసయ్య. అందుకనే ఈ ప్రార్థన కాలం ఊపిరి ఉన్నవారు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఇదే బెల్లంపల్లిలో నక్సలైట్స్ అటాక్ చేసినప్పుడు బెల్లంపల్లి పట్టణాన్ని వదిలిపెట్టి పారిపోయిన వ్యక్తిని నేను. గర్ల్స్ హై స్కూల్ ఆపోజిట్ అంబేద్కర్ కాలనీలో కొట్టి మరలా చంపాలని ప్రయత్నిస్తూ తిరుగుతున్నప్పుడు బెల్లంపల్లి పట్టణాన్ని వదిలిపెట్టి పారిపోయిన వ్యక్తే. హైదరాబాద్ లో పార్కులలో బస్ స్టాండ్లలో అంటుకున్న వ్యక్తి కానీ ఏ పట్టణంలో వెలివేయబడ్డానో, ఏ పట్టణం నుంచి శత్రువుల చేత తరిమి వేయబడ్డానో అదే పట్టణంలో చరిత్రను తిరగరాసిన దేవుడే నా యేసుక్రీస్తు ప్రభు. చేతుల పైకెత్తి చెప్పట్లు. ఈ రాత్రి ప్రార్థన కాలం. ఎందుకంటే నువ్వు ఆస్ట్రేలియా నుంచి రావచ్చు, ముంబై నుంచి రావచ్చు, బెంగళూరు నుంచి రావచ్చు, కేరళ నుంచి రావచ్చు, అస్సాం నుంచి రావచ్చు, భూపాల్ నుంచి రావచ్చు, మధ్యప్రదేశ్ నుంచి రావచ్చు. ఎక్కడ నుంచి ఇక్కడికి అడుగు పెట్టినా నువ్వు ఎందుకు వచ్చినావంటే నువ్వు ప్రార్థన కాలంలో ఉన్నావు. నీ పేరుని దేవుడు మార్చబోతున్నాడు. నీ చరిత్రను మార్చబోతున్నాడు. నీ రూపురేఖలను మార్చడానికే ఈ సభ, ఈ సభ, ఈ సభ. చేతులు పైకి ఎంత చెప్పట్లు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమెచ్చువాడవు. స్థిరపరచువాడవు, ఎవ్రీబడీ బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, స్థిరపరచువాడవు,
ఈ వాక్కు దేవుని వాక్కు అని నమ్ముతున్నారో చప్పట్లు కొట్టండి. దట్స్ ఆల్. హల్లెలూయా. పేరు లేని నీకు ఈరోజు నామకరణ జరగబోతుంది. గట్టిగా పేరు లేని నీకు పేరు పెట్టేది ఒక పేరు. పక్కన వారితో చెప్పండి, పేరు లేని నీకు క్రొత్త పేరు పెట్టేది ఇంకొక పేరు. అందరూ ముందట రోలో ఉన్న వారందరూ జాగ్రత్తగా వినాల. దయచేసి ముందట రోలో కూర్చునేవారు విఐపీస్ కావచ్చు, వివిఐపీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయచేసి వినాలి. డిస్టర్బ్ చేయదు. ఇక్కడ స్పిరిట్లో మేము డిస్టర్బ్ అవుతాం. ప్లీజ్. పేరు లేని నీకు క్రొత్త పేరుతో నామకరణ చేసేదే ఒక పేరు. ఆ పేరే చదువుదాం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6-8. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. గట్టిగా చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. పేరు లేని నీకు పేరు పెట్టే పేరే నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టండి బిడ్డ. పిలువలేని నీకు పిలువ ఇచ్చాడు నజరేయుడైన యేసు నామం. గుర్తింపు లేని నీకు మరలా గుర్తింపు ఇచ్చాడు యేసు నామం. గమ్యం లేని నీకు మరలా గమ్యాన్ని ఇచ్చాడు యేసు నామం. సంతోషం లేని నీకు మరలా సంతోషాన్ని ఇచ్చేది యేసు నామం. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేది యేసు నామం. నీ దుఃఖ దినములను సమాప్తం చేసేది యేసు నామం. నీ చీకటిని వెలుగుగా మార్చేది యేసు నామం. నరకానికి వెళ్ళవలసిన నిన్ను మోక్షానికి చేర్చేది యేసు నామం. అందుకనే పేతురు, యోహాన్ అంటున్నారు, వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ నజరేయుడైన చెప్పాలంతా ఉన్నారా? అందరికనే చెప్పాలా? యేసు నామం. ఎందుకు ఈ నామములో అంత శక్తి ఉంది? వినండి. ఎందుకు ఈ నామములో ఇంత శక్తి ఉన్నదంటే, ఈ నామం అన్ని నామముల కంటే పైనామం. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. వినండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఒక మత నాయకుడు కాదు. మతాన్ని స్థాపించటానికి రాలే. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆకాశాన్ని, భూమిని, సూర్య, చంద్ర, నక్షత్రములను తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుడు. నువ్వు నమ్ము నమ్మకపో అంతే. చప్పట్లు కొట్టండి అంతే. నీవు విను వినకపో అంతే. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే నిన్ను, నన్ను, మానవాళిని, సర్వ సృష్టిని తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం నరవతారిగా ఈ భూమి మీద జన్మించి సర్వ మానవాళి నిమిత్తం కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి పాతి పెట్టబడి 3వ దినమున లేచి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. చేతుల పైకి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన మరలా రాబోతున్నాడు. హల్లెలూయా. అందును బట్టే మా దగ్గర వెండి బంగారములు లేవు, గాని మా దగ్గర ఉన్నదల్లా యేసు నామం. Gold and silver we don't have. What we have, we give you in the mighty name of Jesus Christ of Nazareth. Arise and walk. Yes.
పిలవటానికి కారణం ప్రార్థనా కాలం. రెండవదిగా తల్లి పేరును మార్చే దేవుని దగ్గరికి వచ్చినాడు. మూడవదిగా తాను కంతులు వేయటానికి కారణం నజరేయుడైన యేసు దగ్గరికి వచ్చినాడు. చప్పట్లు కొట్టండి అంత. ఈ రాత్రి ఎంతమందికి సంతోషంగా ఉంది? ఎంతమందికి ఈ మాట దైవ వాక్యాన్ని నమ్ముతున్నారు? ఎస్, ఈ రాత్రి దేవుడు నీకు నామకరణ చేయబోతున్నాడు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాడు. నీ పేరు, నీ రోగం, నీ శాపం, నీ వ్యసనాలు నీ పేరును మరిపించిందేమో, కానీ రాత్రి ప్రార్థనా కాలంలో నువ్వు రావటానికి కారణం దేవుడు నీకు నామకరణ చేయబోతున్నాడు. గట్టిగా 7 విషయాలు నేను చెప్తున్నా, వినండి. 7 రూబానా శతాల దియానా. చదువుదాం. యెషయా గ్రంథం 43:1. 43:1 చదవాలా? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. గట్టిగా. పేరు లేని నీకు మొదటి వాగ్దానం, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నా, నీవు నాకు సొత్తు. చప్పట్లు కొట్టాల. గట్టిగా చేతుల పైకెత్తి గట్టిగా. నీ వ్యక్తిగత కుటుంబ స్థితి, నీ శాపం, నీ రోగం, నీ అప్పులు నీ పేరును మరిపించినాయా? కానీ రాత్రి నీకు శుభవార్త, శుభవార్త. నిన్ను నేను పేరు పెట్టి పిలుస్తున్నా. గట్టిగా కమాన్. పేరు పెట్టి పిలవటమే కాదు, నీవు నా సొత్తు. చప్పట్లు కొట్టాలా? నువ్వు నా సొత్తు. పక్కన వారితో చెప్పండి, నువ్వు దేవుని సొత్తు అని చెప్పండి. పక్కన వారు పక్కన వారితో చెప్పండి, నీవు దేవుని సొత్తు అని చెప్పండి. అందుకనే ఈ స్థలానికి వచ్చిన నీవు దేవుని సొత్తు, నీవు దేవుని సొత్తు. ఈరోజు నీ తల్లి నీ పేరు మర్చిన, నీ తండ్రి నీ పేరు మర్చిన, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధులు, నీ బంధుమిత్రులు పేరు పెట్టి మర్చిన ఈ రాత్రి నీకు శుభవార్త. పేరు పెట్టి పిలిచే దేవుని దగ్గరికి వచ్చిన. అంతేకాదు, నీవు నా సొత్తు, నా సొత్తు. నా సొత్తు. రెండో వాగ్దానం చదువుదాం. 62, యెషయా 62, 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు ఏయ్! కొత్త పేరు. చప్పట్లు కొట్టాలా? ఎట్లా చప్పట్లు కొట్టాలంటే కొడుతూనే ఉన్నా. న్యూ నేమ్, న్యూ బిగినింగ్. ఈ ప్రార్థన కాలం ఎందుకంటే న్యూ బిగినింగ్, న్యూ నేమ్. క్రొత్త పేరు, క్రొత్త పేరు. పక్కన వారితో చెప్పండి, క్రొత్త పేరు, క్రొత్త పేరు దేవుడు పెట్టబోతున్నాడు. క్రొత్త పేరు పెట్టబోతున్నాడు, క్రొత్త పేరు పెట్టబోతున్నాడు. ఎస్, నేను నీకు పేరు పెట్టడమే కాదు, నీవు నా సొత్తే కాదు, నేను నీకు క్రొత్త పేరు. నీ తల్లి పెట్టిన పేరు కాదు, నీ తండ్రి పెట్టిన పేరు కాదు, నీ యొక్క స్నేహితులు పెట్టిన పేరు కాదు, నేను నీకు పేరు పెట్టడానికి ఇక్కడికి నిన్ను నడిపించిన. చప్పట్లో 62, యెషయా 4వ వచనం. విడువబడిన దానవని ఇక మీదట నీ వనవనవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. విడువబెట్టిన దానవని నువ్వు అనుకోకు. నెక్స్ట్. హెప్సిబా అని నీకును, హెప్సిబా అని నీకును
బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. పేర్లు పెట్టబడును. వాహ్ వాహ్. హెప్సిబా 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 అనే మాటకి అర్థం ఇష్టురాలు ఇష్టురాలు ఇష్టురాలు. పేరు పెట్టడమే కాదు, దేవునికి నీవు ఇష్టురాలివి ఇష్టురాలివి. యు ఆర్ హెప్సిబా, యు ఆర్ బ్యూలా బ్యూలా బ్యూలా. నీ పేరు మార్చబోతున్నాడు దేవుడు, కొత్త పేరు పెట్టబోతున్నాడు. ఏం పేరు నీ పేరు? యువర్ నేమ్ ఇస్ హెప్సిబా. హెప్సిబా ఇష్టం. నువ్వు యేసయ్యకి ఇష్టం, నువ్వు యేసయ్యకి ఇష్టం, నువ్వు యేసయ్యకి ఇష్టం, నువ్వు యేసయ్యకి ఇష్టం. నీ తల్లికి ఇష్టం లేకపోయినా, నీ తండ్రికి ఇష్టం లేకపోయినా, నీ భార్యకి ఇష్టం లేకపోయినా, యేసయ్యకి నీకు ఇష్టం. అందుకనే హెప్సిబా హెప్సిబా హెప్సిబా. బ్యూలా బ్యూలా పతివ్రత పతివ్రత పతివ్రత. నెక్స్ట్ నెక్స్ట్ ఆదికాండం 17:7. You are no more Abram, you are Abraham. చెప్పట్లో నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉండునని అతనితో చెప్పి. నువ్వు అబ్రామ్ కావు, ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అబ్రామ్గా వచ్చినావు. ఈ స్థలంలో నుంచి అబ్రహాముగా మారబోతున్నావు. అబ్రహాము. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. యాస్ యాస్. యోహాను సువార్త 1:42 నువ్వు కేఫావి కాదు, నువ్వు కేఫావి కాదు, నువ్వు పేతురువు. ఎస్ ఎస్ ఎస్. కేఫా అంటే రెల్లు రెల్లు. కానీ నువ్వు రెల్లుగా ఉండటానికి ఇక్కడికి రాలే, నీవు రాయిగా మారబోతున్నావు. చేతులు పైకెత్తి సభలు ఉంటాడు. పంట స్ట్రాంగ్ స్ట్రాంగ్. యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్. You are no more Jacob, you are Israel. యాకోబు అనే మాటకు అర్థం మోసగాడు మోసగాడు మోసగాడు. తల్లి పెట్టిన పేరు మోసగాడు, తండ్రి పిలిచిన పేరు మోసగాడు, అన్న పిలిచిన పేరు మోసగాడు, తన మామ పిలిచిన పేరు మోసగాడు, రాహేలు పిలిచిన పేరు మోసగాడు, లేయా పిలిచిన పేరు మోసగాడు. నువ్వు మోసగానివి కాదు, నువ్వు మోసగానిగా. పక్కన వారితో చెప్పండి, నువ్వు మోసగానివి. ఏ కమాన్ ఎవ్రీబడి, మోసగానివి కాదు, నువ్వు మోసగానివి కాదు, నువ్వు దొంగవి కాదు, నువ్వు శాపం లేదు. నీవు ఇశ్రాయేల్, నువ్వు రాజువి రాజువే రాజువే. మీరు ఇట్లనే కూర్చుంటే పొద్దున్న 7 దాకా కూర్చోవచ్చు. అందుకని ఎస్తేర్కి ఒక పేరుంది. ఆమె పేరు హదస్సా. హదస్సా హదస్సా అనే పేరుకి పర్షియన్ పేరు ఏంటిదంటే మోటల్. మోటల్ మోటల్. ఈ మోటల్ అనే చెట్టు హదస్. మోటల్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకు కూడా తెలియదు ఈ పేరులో ఈ అర్థం అని.
మోటల్ అంటే ఒక డెజర్ట్లో ఒక గ్రీన్ లీవ్స్తో పర్పుల్ వైట్ కలర్ ఉన్న కలర్ పువ్వు మోటల్. అదస్సా అదస్సా. పక్కన వారితో చెప్పండి, అదస్సా అని చెప్పండి. ఎంతకాలం అరణ్యంలో ఉంటా, ఎంతకాలం గుర్తింపు లేకుండా ఉంటా, నీ పేరుని నేను మార్చబోతున్నా. నీ పేరు ఎస్తేర్. ఎస్తేర్ అనే మాటకు అర్థం నక్షత్రం. అదే నక్షత్రం లోకరక్షకుని దగ్గరికి జ్ఞానులను పంపించింది. ఈ రాత్రి 7 వాగ్దానాలు. 7 వాగ్దానాలు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. పేరు లేని నీకు ఎన్ని పేర్లు పెట్టి పేరు పెట్టి నిన్ను పిలిచిన. నీవు నా సొత్తు. రెండోది, కొత్త పేరు నీకు పెట్టిన. మూడవది, నీ పేరు హెప్సిబా, బ్యూలా. నీ పేరు అబ్రహం కాదు, అబ్రహం. కేఫా కాదు, పీటర్. యాకోబు కాదు, ఇశ్రాయేల్. హదస్సా కాదు. చేయి పైకెత్తి ఇస్తేర్లంతా చెప్పండి. అట్లా చెప్తే కుదరదు, మంచిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. యాకోబు మోసగాడై తండ్రిని ఇంటిని విడిచినాడు. ఇశ్రాయేలులై తండ్రి ఇంటికి చేరినాడు. ఈ మీటింగ్కి ముందు నువ్వు యాకోబువి, నువ్వు ఇంటికి వెళ్ళగానే ఇశ్రాయేల్గా మారబోతున్నావు. ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు నువ్వు కుంటివాడివి, ఇంటికి వెళ్ళేటప్పుడు గంతులు వేస్తూ వెళ్ళబోతున్నావు. ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు నీకు పేరు లేదు, ఈ రాత్రి యేసయ్య నీకు పేరు పెట్టబోతున్నాడు. ఏ పేరు? పాత పేరు కాదు, కొత్త పేరు పెట్టబోతున్నాడు. ఈ రాత్రి అందరికీ కష్టతరంగా ఉన్నావు నువ్వు, నీకు శుభవార్త, దేవుడు నిన్ను ఇష్టరాలుగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? చేయి పైకెత్తండి. ఎందుకంటే ప్రార్థన కాలం టైంపాస్ కోసం కాదు, కల్వరి 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 అని అనటానికి కాదు. ఈ ప్రార్థనా కాలంలో చరిత్రను దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి అంతా. ఇప్పుడు మీరు కనబడే మందిరం అడవిలో 2040 డైమెన్షన్స్, కరెంట్ లేదు, ముగ్గురితో కొనసాగించబడుతుంది. పక్కన చిన్న రేకులతో దైవ సేవకురాలు, 2 చిన్న, అప్పుడే 1 year 8 months అట్లా పిల్లలు. ఆ యొక్క అడవిలో, కరెంట్ లేని అడవిలో, ఆ రేకుల ఇళ్ళల్లో మేము ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తున్నాం మందిరం. ఒకరోజు నేను వాకాడు నెల్లూరు మీటింగ్స్ వెళ్తున్నా, భయంకరమైన కుండపోత వర్షం. నేను అట్లా స్టేషన్కి వెళ్ళగానే వార్త వచ్చింది, ఇంటి మీద ఉన్న రేకులన్నీ ఎగిరిపోయినాయి. పాస్నమ్మ చిన్న పిల్లలతో ఉన్నది, కుంటపోత వర్షం, రేకులు ఎగిరిపోయినాయి. బాబు 1.5 year పాప, మనసు పాప, కుంటపోత వర్షం, రేకులు ఎగిరిపోయి. పాస్టర్ మా పిల్లల్ని తీసుకొని చిన్న రూమ్లో, చిన్న చర్చిలోకి వెళ్ళిపోయింది. నాకు స్టేషన్లో ఆ వార్త అందింది, నువ్వు ఆగిపో ఆగిపో అంటే, లేదు ఆగిపోను, నేను వెళ్ళిపోతాను నెల్లూరుకి.
తినటానికి భోజనం లేదు, కరెంటు లేదు, చీకటి, ఉన్న రేకులు కాస్త ఎగిరిపోయినాయి. నేను వెళ్ళిపోవాలా, మీటింగ్స్ ఉన్నాయి, వెళ్ళిపోవాలా. అదే మా ప్రెమిసెస్ నుంచి అట్లా ట్రైన్ వెళ్తా ఉంటది, చూడలే, తల దించుకుని మీటింగ్ కంప్లీట్ చేసుకొని రాగానే పాస్టర్ అమ్మ చిన్న పిల్లలతో ఆ చిన్న చర్చిలో ఉన్నది. కానీ మాకు ఒక ఆశ, మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఏదో ఒకరోజు మా చరిత్రను మార్చేవాడు. చప్పట్లు కొట్టండి. ఈరోజు ఈ స్థితికి రావటానికి యారు సేవ చేయలే, కానీ యేసయ్య మీద ఉన్న ప్రేమతో సేవ చేసిన. ఏ రోజు ఈ స్థితిలోకి వస్తామని సేవ చేయలే, కానీ సేవ చేసినామంతే. చంపుకున్నామని ఒంటరి జీవితం జీవించి నిందలు అవమానాలు భరించి, కానీ మమ్మల్ని చూసిన వాడు ఆయన నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టండి. ఈరోజు నీవు గమ్యం కోల్పోయినావా బిడ్డ? ఏంటిది నా జీవితం? నా భర్త నన్ను వదిలిపెట్టి, నా భార్య నా పిల్లలతో వెళ్ళిపోయింది. ఎంతకాలం ఈ పేదరికం అని ఏడుస్తున్నా. ఎక్కడ నాకు గౌరవ మర్యాదలు లేవు. ఎంతకాలం ప్రభు ఈ శాపం అని ఏడుస్తూ ఇక్కడికి ప్రార్థనా స్థలానికి కాలానికి వచ్చినాను. ఆ రేకుల ఇంట్లో నుంచి క్రమక్రమంగా లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసిన ఆ యేసయ్య ఇంకా బ్రతికే ఉన్నాడు. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టు. అదే యేసయ్య నీ చరిత్రను ఈ రాత్రి మార్చబోతున్నాడు. పొలిమే కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన కష్టాల పొలిమే కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
ఉన్నదో చప్పట్లు కొట్టండి. లేదు లేదు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న వారు చప్పట్లు కొట్టి. మనం ఫైనల్ కంక్లూజన్లోకి వస్తున్నాం. ఎవ్వరు మీ మైండ్ అటు ఇటు పెట్టుకోవద్దు. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, ఈ సభలు క్రైస్తవులకి కాదు. ప్లీజ్ ప్లీజ్, ఈ సభలు క్రైస్తవులకు పరిమితమైనవి కాదు. నా యేసయ్య అందరికీ ప్రభు, అందరి కోసం ప్రాణం పెట్టినాడు కాబట్టి అందరి కోసం ఈ సభలు. క్రైస్తవులు దీవింపబడటానికి కాదు. ప్రతి ఒక్కరూ ఈరోజు దీవించబడకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. ఎందుకంటే నీవు ప్రార్థన కాలంలోకి వచ్చిన. మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మా దగ్గర ఉన్నదల్లా యేసు నామములో లే అనగానే ఆ వ్యక్తి లేచి గంతులు వేసినాడు. Arise and walk. Arise and walk. లేచి నడువా. ఈ రాత్రి ఎంతమంది ప్రజలు ఉన్నారో మీరు లేచి ఇక గంతులు వేయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి అంత. నా ప్రార్థన గదిలో బైబిల్ పట్టుకొని చెప్తున్నా. ఒకవేళ క్రిటిసైజ్ చేసినా చెప్పవలసినది కాబట్టి చెప్పాలి. సెప్టెంబర్ 25th 3 PM ప్రార్థన చేస్తున్నా. నా దర్శనంలో ఆకాశమంత ఎత్తు ఒక వ్యక్తి అలా మెరిచిపోతా ఉన్నాడు. రియల్లీ చప్పట్లు కొట్టాడు అంత. తగ్గ మెరిచిపోతున్నాడు. ముఖం కనబడట్లే, చాలా ఎత్తున్నాడు. నా వణికిపోతా ఉన్నా ఆ దృశ్యం చూడగానే. ఈ రోజు దాకా అన్నం తినలే నేను. అన్ని సాలిడ్స్ ఈ బాడీలో. మొండితో ఉన్న ఈ 25 సంవత్సరాల మొండి తగ్గలే. మొండి అదే మొండి, ఆర్యాపార్ అంతే. నాకు ఒక సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ జరగాలని ప్రార్థన చేస్తాను. అలా ఆకాశమంతు బ్లేజింగ్ ఫైర్ నిలబడ్డాడా. నేను ఆయన ఇంత కాళ్ళ కింద ఉన్నా. అప్పుడు ఇమీడియట్ గా నేను పాస్టరమ్మని పిలుస్తున్నా. పరిగెత్తుకుంటూ రా 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 అని. పాస్టరమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది దర్శనములా. అప్పుడు ఆ 2 చేతులతో మా ఇద్దరిని బ్లెస్ చేసినాడు. ఆ చేతులు ఎంత పెద్ద చేతులు అంటే మేము చీమల్లాగా ఉన్నాము. అలా బ్లెస్ చేసి అలా నడుచుకుంటూ అడవిలో వెళ్ళిపోతా ఉన్నాడు. మేము పరిగెత్తుకుంటూ వెళ్ళగానే వెళ్ళిపోయి దూరం నుంచి కొట్టి చేతులు కనబడుతున్నాయి. ఇట్లా చేతులు ఊపినాడు. మేఘాలు వచ్చినాయి. ఆయన అదృశ్యుడైపోయినాడు. ఆ ఎన్కౌంటర్ లో ప్రభు అంటున్నాడు, మై సన్ ప్రవీణ్, నీ పరిచర్య ఇది ప్రారంభం మాత్రమే. చప్పట్లు కొట్టండి. Arise and walk. పేతురు యోహాను కుంటి వ్యక్తితో అన్నట్లు Arise and walk. అందుకనే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలు. హౌకానామా సందాలియాల కేలాదున. ఇక జాగ్రత్తగా నేను ముగింపులోకి వస్తున్నా. ఇది prophetic words, prophetic encounters, prophetic declarations. Everybody be ready. Ramana Shataladiana. Come on. నీకు వెలుగు వచ్చి ఉన్నది. Come on. ప్రజలారా, ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో ఉన్న ప్రజలారా, నీకు వెలుగు వచ్చినది. లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. yes,
చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హీబ్రూలో ఎరైజ్ అనే మాటకి తహువా బహు. ఎరైజ్ అనే మాటకి హీబ్రూలో తహువా బహు అంటే నిరుత్సాహం నుండి లే, ఒత్తిళ్ల నుండి లే, ఓటమి నుండి లే, గత కాలము చేదు నుంచి లే, ప్రస్తుత కాలము ఓటమి నుండి లే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. చప్పట్లు కొట్టాలా? అరైజ్ ఫ్రమ్ యువర్ డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, పాస్ట్ ఫెయిల్యూర్స్, అరైజ్ టు ఎ న్యూ లెవెల్, అరైజ్ టు ఎ న్యూ ప్లాట్యూస్ అని యాంప్లిఫైడ్ బైబిల్లో రాస్తుంది. ఈ రాత్రి ఆ కుంటి వ్యక్తితో శిష్యులు అన్నట్లు రైజ్ అండ్ వాక్. ఈ రాత్రి ప్రభు మనతో అంటున్నాడు, లెమ్ము తేజరెల్లమా, లెమ్ము తేజరెల్లమా. 60వ అధ్యాయం 1వ వచనం చదవాలా? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చి ఉన్నది. చప్పట్లు కొట్టాలా? లెమ్ము తేజరెల్లుము. యెహోవా మహిమ నీ మీద, నీ కుటుంబం మీద ఉండబోతున్నది. చప్పట్లు కొట్టాలా? 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఇదిగో నిన్ను హేళనాస్పదంగా మాట్లాడిన వారు, నిన్ను నిందించిన వారు నీ దగ్గరికి రాబోతున్నారు. చప్పట్లు కొట్టాలా? 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఉన్నతమైన అధికారులు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు ఇక నీ దగ్గరికి రాబోతున్నారు. చప్పట్లు కొట్టాలా? 4వ వచనం, కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలా? ఎస్, రైస్ అండ్ వాక్. పక్కన వారితో చెప్పండి, లేచి నడువు, లేచి నడువు. పక్కన వారితో చెప్పండి. ఈ ప్రార్థన కాలానికి నువ్వు రావటానికి, కూర్చోవటానికి కాదు, నువ్వు లేచి నడవబోతున్నావు. లేచి నడవటమే కాదు, గంతులు వేయబోతున్నావు. చప్పట్లు కొట్టాలా? కారణం ఇదిగో, యెహోవా మహిమ నీపై దిగుతున్నది, నీ కుటుంబంపై దిగుతున్నది, నీ పరిచర్యపై దిగుతున్నది. ఎస్ 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 ఎస్. నువ్వు ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ తలదించుకున్నావో, మరలా దేవుడు అక్కడ నీ తల పైకెత్తే సమయం ఆసన్నమైనది. ఈ 50 దినాలు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనలు ప్రభు సముఖంలో చేర్చబడ్డాయి. చప్పట్లు కొట్టాలంట. ఎస్, ఐశ్వర్యం దేవుడు నీ దగ్గరికి నడిపించబోతున్నాడు. ఎస్ ఎస్, బహుకాలం నుంచి ఆగిపోయిన ప్రతి ఒక్క పనిలో ఈ రాత్రి దేవుడు జరిగించబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం. చప్పట్లో. నీవు సేవకుడవైనా, నీవు ఉద్యోగివైనా, నువ్వు వ్యాపారవేత్తవైనా, నీవు ఒక స్టూడెంట్ అయినా, మీ అందరికీ శుభవార్త. ఈ రాత్రి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. Arise and shine. Arise and walk. Arise and run. ఎందుకంటే ఈ రాత్రి కుంటివాడిని లేవనెత్తిన ఆ దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎప్పుడైతే ఆ కుంటివాడు లేచి పరిగెత్తినాడు, అనేకులు విస్మయము నొందినారు. చప్పట్లు కొట్టాలా? అనేకులు ఆశ్చర్యపడ్డారు. చప్పట్లు కొట్టాలా?
Uramana Shandara Lariala, Radanamana Shandara Lariala, Redene Melebe Shandara Lariala, Rakandana Manamashiala, Vismayama, Vismayama, Vismayam, Vinandi Anta, Vinand, ఒక చైర్ తీసుకురా, ఒక చైర్ తీసుకురా. Yes, Radene Melesham, yes, yes. వినండి అంత వినండి సేవకులారా, వ్యాపారవేత్తలు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, మీరు వినండి. ఆ వ్యక్తి, కూర్చున్న వ్యక్తి లేచి గంతులు వేయగానే విస్మయము నొందినారు, విస్మయము నొందినారు. ఈ రాత్రి వినండి దైవజనులారా, సేవకులారా వినండి. మీరు అద్భుతాల గురించి ప్రసంగాలు చేసినారేమో, అద్భుతాల గురించి బుక్స్ చదివినారేమో, అద్భుతాలు ఆశ్చర్య కార్యాల గురించి పాటలు పాడినారేమో, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి వెళ్ళండి అన్నారేమో, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు గురించి పుస్తకాలు రాసినారేమో, అద్భుతాలు ఆశ్చర్య కార్యాల గురించి పుస్తకాలు చదివినారేమో. కానీ ఈ రాత్రి మీకు శుభవార్త, మీరు అద్భుతముగా మారబోతున్నారు. You will become sign and a wonder. You will become a sign and a wonder. ప్రసంగం చేసిన అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి పాటలు పాడినా, వెళ్ళమన్నా, విన్నా, పుస్తకాలు చదివినా, పుస్తకాలు రాసినా. కానీ ఈ ప్రార్థన కాలంలో you will become a sign and a wonder. I prophesize in the mighty name of Jesus, in the mighty name of Jesus. నేను ప్రవచిస్తున్నా, నేను ప్రవచిస్తున్నా, నేను ప్రవచిస్తున్నా, నేను ప్రవచిస్తున్నా, నేను ప్రవచిస్తున్నా. ఈ రాత్రి నువ్వు ఎందుకు వచ్చినావంటే నీవే ఒక సైన్ అండ్ వండర్ గా మారవచ్చు. I am the live witness. I am became the sign and the wonder. You will become a sign and a yes, 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 yes. వ్యాపారవేత్తలారా, ఓ వ్యాపారవేత్తలారా, ఆ వ్యాపారవేత్తను చూసి, ఈ వ్యాపారవేత్తను చూసి, ఆ వ్యాపారవేత్త యొక్క బయోగ్రఫీ చదివిన, ఈ వ్యాపారవేత్త బయోగ్రఫీ చదివిన, ఆ వ్యాపారవేత్త యొక్క కంపెనీ చూసిన, ఆ ఇన్స్టిట్యూట్ యొక్క స్థితిగతులను చూసిన. ఎంత మంచి ఇన్స్టిట్యూట్, ఎంత మంచి బిజినెస్, ఎంత మంచి బిజినెస్ మ్యాన్, ఎంత మంచి లావాదేవీలు, ఎంత మంచి మనీ ట్రాన్సాక్షన్, ఎంత మంచి బిజినెస్, ఎంత మంచి కంపెనీ, ఎంత మంచి ఫ్యాక్టరీ అన్నావు, అన్నావు, అన్నావు. కానీ ఈ రాత్రి you will become a sign and a wonder. అనేకులు ఆశ్చర్యపడే విధంగా you will become a sign and a wonder. చేతులు పైకెత్తి చెప్పండి. You will become a sign and a wonder. చేతులు పైకెత్తి చెప్పట్లు. ఎస్ దైవజనులారా, ఇది ప్రవచనం. వ్యాపారవేత్తలారా, ఇది ప్రవచనం. స్టూడెంట్స్, యవనస్తులు, ఇది ప్రవచనం, ప్రవచనం, ప్రవచనం. ఎంప్లాయీస్, ఇది ప్రవచనం. మీరు అడుగు పెడుతుండగా దయ్యపు సామ్రాజ్యాలు కూలబోదు. నువ్వు అడుగు పెడుతుండగా సాతాను పునాదులు అదరబోతున్నాయి. దైవజనులారా, ఒకటే, మా దగ్గర వెండి బంగారం లేదు, కానీ మా దగ్గర ఉన్నదలా లేదు. ముఖేష్ అంబానీ గురించి మర్చిపోండి, నుస్లే వాది గురించి మర్చిపోండి, అదాని గురించి మర్చిపోండి. ఇక నీ గురించి ప్రజలు మాట్లాడబోతున్నారు. నీ గురించి మాట్లాడబోతున్నారు.
ఎస్, నీ గురించి మాట్లాడవచ్చు, నీ గురించి మహేష్ అంబానీ, నుస్లీ వాదియా, అదానే, ఎస్, ఒక వ్యాపారవేత్తను చూడాలా, హైదరాబాద్కి రా, నేను చూపెడతా. ఒక దైవజనుడు చూడాలని ఉందా, రా బెల్లంపల్లికి రా. ఆ పల్లెటూరులో ఉండి ఉండి ఉన్నావేమో, ఒక దినమున లేవనెత్తుతాండి. ఏమి రాజకీయాలు ఆపేద్దామనుకుంటున్నావు? లేదు లేదు, నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఎస్ 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 ఎస్, ఎమ్మెల్యేలను చూసినప్పుడు, ఎంపీలను చూసినప్పుడు, మినిస్టర్లను చూసినప్పుడు ఎంతకాలం అనుకుంటున్నావు? ఒక దినమున రాజకీయాలలో నీ తలను పైకెత్తబోతుంది, నీ తలను పైకెత్తే దినం ఆసనమైంది. ఎందుకంటే నీ పేరు మారబోదు. నీ చరిత్ర మారబోదు. ఆ చిన్న మందిరంలో ముగ్గురితో ఇరిగిపోయిన రేకులు ఇళ్ళల్లో ఎస్, ఇదే ప్రసంగం. ఇప్పుడు కాదు, 25 సంవత్సరాలకి ఇదే ప్రసంగం. ఆ ముసలతో ముగ్గురితో కూర్చొని ఇదే ప్రసంగం. ఇరిగిపోయిన రేకులింట్లో ఇదే ప్రసంగం. అద్భుతాలు ఆశ్చర్యకాల గురించి చెప్పిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు రెన్హార్డ్ బంకే, టిఎల్ ఆస్బోర్న్, ఎలెన్ గురించి బుక్స్ చదివిన, గాడ్ సెంట్రల్ బుక్స్ చదివిన పాటలు రాసిన, రైజింగ్ రివైవల్ అనే పాట రాసిన ప్రభు అన్నాడు, ఎంతకాలం పాటలు రాస్తావు, ఎంతకాలం బుక్స్ చదువుతావు? You will become a sign and a wonder. ప్రార్థన చేయండి. యూరోప్ నుంచి అమెరికాకి వెళ్ళింది రివైవల్. అమెరికా నుంచి ఇప్పుడు ఆఫ్రికాకి వచ్చింది. ఆఫ్రికా నుంచి ఫ్లైట్ ఎక్కుతున్నది. ఇక రాసి పెట్టుకోండి, భారతదేశాన్ని కబ్జా చేసుకున్నంత వరకు నేను నిద్రపోను. సేవకులారా, భారతదేశంలో సంపాదించే అంతవరకు ఈ కళ్ళకి నిద్ర రాదు, గునుగుబాటు రాదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ 50 రోజులు నేను పండుకున్నది ఒకటే ఒక గంట. నిద్ర చంపినాడు దేవుడు, ఆకలి చంపినాడు. ఒకటే, లార్డ్ ఐ వాంట్ రివైవల్. వేల్స్ రివైవల్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇంగ్లాండ్ కోల్ మైన్స్ లో. ఇవాన్ రాబర్ట్స్ ద్వారా రివైవల్ స్టార్ట్ అయింది కోల్ మైన్స్ లో. అక్కడ నుంచి సిమోర్ అజూజా స్ట్రీట్ రివైవల్ అక్కడ నుంచి ఆఫ్రికా వచ్చింది, మరలా కోల్ మైన్స్ కి రాబోతుంది. మరలా బొగ్గు గనులలోకి రాబోతుంది. కాబట్టి ఈ ప్రార్థన సమయం
prophesies in the mighty name of Jesus. బిజినెస్ జాయింట్స్ లేకపోతున్నారు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ లేకపోతున్నారు, భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసే అభిషక్తులు లేకపోతున్నారు. ఓ ఓ ఓ ఓ ప్రపంచాన్ని గడగలాడించే జీనియస్ స్టూడెంట్స్ లేకపోతున్నారు. భారతదేశం తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర will never be the same again. Yes, no problem. అది రేపు రోమ్కి బయలుదేరుతున్నాం మనం. రోమ్, ఇటలీ, జర్మనీ బయలుదేరుతున్నాం. నెదర్లాండ్స్, ఎస్ బయలుదేరుతున్నాం. డాక్టర్ లవ్ యూ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డాక్టర్, థ్యాంక్ యూ. గట్టిగా ఎస్ ఎస్. యెరూషలేములో యూదయ, సమరయ, భూదిగంతములు. ఇక్కడనే సడన్ బ్రేక్ పెడుతుంది, అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఇప్పటిదాకా యెరూషలేం నో, ఇక నీవు యూదయాలకు అడుగు పెట్టబోతున్నావు, సమరయాలోకి అడుగు పెట్టబోతున్నావు. కొర్నేలును నిన్ను పిలవబోతున్నాను, బర్నబాను నిన్ను పిలవబోతున్నాను. ఆ దినాలు రాబోతున్నాయి, ఆ దినాలు వచ్చి ఉన్నాయి. Why? Because you are a sign and a wonder. ఏమైనా ఇంటింగ్ అండి. అందుకనే కాంగ్రెస్ లీడర్స్ వినండి, వసంత్ నగర్ని జ్ఞాపకం చేసుకుంటారు మీరు. కాంగ్రెస్ లీడర్స్ వినండి, వసంత్ నగర్ని జ్ఞాపకం చేసుకుంటారు మీరు. చీఫ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీలంతా రాలేదు అయ్యగారు ఈరోజు. జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ కోసం కాదు, పక్కనే ఎయిర్పోర్ట్ ఉన్నది. కబలు కొట్టాలి, పక్కన ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదని మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? ఎవరి కోసం కాకపోయినా నజరేతులో ఏమైనా దొరుకుతుందా? ఎస్. ఈ మాటలు అందరూ వినండి, జాగ్రత్తగా వినండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ఇది నాది కాదనుకో. మెక్డానల్డ్స్ ఉన్నది అనుకోండి, అమెరికా వాళ్ళు వెళ్ళి తింటారా? కేఎఫ్సి ఉన్నది అనుకోండి, అమెరికన్స్ వెళ్ళి తింటారా? అమ్మో అమెరికన్స్ కదా మేము వెళ్ళొద్దు అనుకుంటారా ఇండియన్స్? ఒకవేళ సుబ్బయ్య హోటల్ ఉన్నది, కాకినాడ వాళ్ళే వెళ్ళి తింటారా? రాయలసీమ రుచులు ఉన్నది, లక్డిగా పూలు ఉంటుంది ఒకటి, తింటారా? పిస్తా హౌస్ ఉంది, ప్యారడైజ్ ఉంది, అమ్మో హైదరాబాద్ బిర్యానీ అంటారా? రాయలసీమ రుచులైనా, సుబ్బయ్య హోటల్ అయినా, మెక్డానల్డ్స్ అయినా, కేఎఫ్సి అయినా, పిస్తా హౌస్ అయినా అందరూ తింటారు. చప్పట్లు కొట్టాలా? ఈరోజు మీరందరూ తినటానికి ఈ హోటల్కి వచ్చినారు. ఇది క్రైస్తవులు తినే హోటల్ కాదు. ఇది నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నా. ఒక దినం రాబోతుంది. ఎస్, దేవుడు నీతో పాటు ఉన్నాడని, నీ దేవుడు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అనబోతున్నా. ఒక దినం రాబోతుంది, ఎవరైనా కావచ్చండి, నీ దేవుడు నిజమైన దేవుడు అనే రోజులు రాబోతుంది. నీ దేవుడు సృష్టికర్త అనే రోజులు రాబోతున్నాయి.
నీ దేవుడు స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసే దేవుడు అని అన్ని రోజులు రాబోతుంది. నీ దేవుడు జీవితాలను మార్చేవాడనే రోజులు రాబోతుంది. నీ దేవుడు మోక్షానికి చేర్చే దేవుడు నీ దేవుడు అని అనే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే యోసేపు దగ్గరికి ఫరో వచ్చినాడు. చప్పట్లో దానియేలు దగ్గరికి నెబుకద్నెజర్ వచ్చినాడు. నేను ప్రవచిస్తున్నా. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్. మీ తలల మీద చేతులు పెట్టుకోండి. ఇట్లా ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నువ్వు దైవజనుడవైనా, నువ్వు వ్యాపారవేత్తవైనా, నువ్వు ఎంప్లాయీ అయినా, నువ్వు స్టూడెంట్ అయినా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఇక ఈ ప్రార్థనా స్థలం నుంచి వెళ్ళగానే ఇదిగో అనేకులు నిన్ను చూసి ఆశ్చర్యపడబోతున్నారు, విభ్రాంతి పొందబోతున్నారు. ఎందుకంటే నీ దేవుడు గొప్ప దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. నువ్వు 50 రోజులు చేసిన ప్రార్థనలు అవి దేవుని దగ్గర ముట్టి ఉన్నాయి. ఒక యూదును చెంగు పట్టుకొని 10 మంది ఆయా భాషలు మాట్లాడువారు, మేము కూడా యెహోవాని శాంతి పరచుటకు మీతో కూడా వద్దుము అని అన్నట్లు అనేకులు రాబోతున్నారు. నేను ప్రవచించినాను. అది ఎంతమంది రిసీవ్ చేశారు? ఎస్, దిస్ విల్ హ్యాపన్. ఇది జరగకపోతే మరలా నన్ను అడగండి, ఇది ఖచ్చితంగా జరగనుగా. ఎస్, సేవకులారా భయపడకండి, వ్యాపారవేత్తలు భయపడకండి, స్టూడెంట్స్ భయపడకండి. కృపాక్షేమములు మీ వెంట రాబోతుంది. ఆమేన్. అభిషేకం సర్వజనులకు చేతులు పైకెత్తి చప్పట్లు. కొంతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం. సర్వజనుల కోసం అందరం లేచి నిలబడదాం. దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. మండే అక్కల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాథల్ని నరుతాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అక్కల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాథల్ని నరుతాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములి తండ్రిని ఆత్మతో నింపుమా. ఈ పాట ఎంజాయ్ కోసం పాడకండి. ఈ పాట మీకు ఒక ప్రవచనం. ఇప్పటిదాకా విడుదలైన ఆ ప్రవచన వాక్కులు మీ జీవితంలో జరిగే ప్రవచన వాక్యులు ఎండిపోయిన ఎముకలు జీవింప చేయబోతున్నాడు. దయచేసి వినండి. అంతా ఆల్టర్ కాల్లోకి వెళ్ళక ముందు ఒక్క వ్యక్తి ప్లీజ్ వెళ్ళదు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగింది 50%. ఇక నేను ప్రొఫెటిక్ టైంలో వెళ్ళబోతున్నాను, ప్రవచనాత్మక సమయంలో వెళ్ళబోతున్నాను. ఒక అనాయింటింగ్ ప్రాఫెసీస్తోని, ప్రవచనాలతోని
7 ప్రవచనాలు నేను ప్రవచించబోతున్నాను. ఇట్స్ రియల్. ఈ టైం మిస్ చేసుకున్నారంటే ఇప్పటిదంతా కూడా వేస్ట్. అది ఎంతసేపు ఉంటుందంటే హార్డ్లీ ఒక 15 to 20 minutes మాత్రమే. ఇది మిస్ చేసుకోకండి. ఇది ఆఫరింగ్ తర్వాత నేను, ఎందుకంటే నా బాడీ పని చేస్తలేదు, కొంచెం